సో నేనేమంటున్నా అంటే ఇది ఒక సర్ప్రైజ్ బర్త్డే నీకు. ఎట్లా అంటే నీ లైఫ్లో నువ్వు చూడలేవు, నీ లైఫ్లో నువ్వు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా నువ్వు ఫేస్ చేసి ఉండవు. అవును అదే కేక్ కట్ చేపిస్తా అని చెప్పినా కానీ ఆ కేక్ కట్ చేపించినాక దానిలో ఏముంటుంది ఏం లేదు అనేది ట్విస్ట్ అన్నమాట. ఏం లేదు ముంగల ఏం లేదు. అరే మా ఇంటి కాడికి కదా సో రివీల్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే జెస్సీ. చిన్న కేక్ అది, దానికి థ్యాంక్ యూ. అన్న వద్దన్నా అన్న ఎందుకు హ్యాపీ బర్త్డే. ఇదే గిఫ్ట్ నా కోసం చేయలేదు, అవి మాత్రం నా కోసం. అదే గిఫ్ట్ వద్దు, నాకు ఏమొద్దు, నాకు ఈ బర్త్డే కూడా ఇప్పుడు మంచిగా అనిపించలేదు. బర్త్డే గిఫ్ట్ ఇది నీ బర్త్డే గిఫ్టా? సరే నీకు నీ బర్త్డేకి గిఫ్ట్ కావాలి అనుకుంటే నువ్వు ఊహించుకోలేని గిఫ్ట్ నేను ఇస్తలే. హలో గైస్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ గురించి అయితే ఒక మంచి అప్డేట్ తెచ్చిన. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో గైస్, మీకు ఏమైనా బిజినెసెస్ ఉన్నాయా, దానికి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? సో మేమైతే ప్రమోషన్ చేస్తాము. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రమోషన్ చేస్తాం అనమాట. సో మీకు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద వాట్సాప్ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో వెళ్ళి మెసేజ్ చేయండి. మా సో అండ్ సో బిజినెస్ ఉందని చెప్పేసి మేమైతే మీకు కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే చెప్పు, మస్తు కొట్లాటలు గిట్లాటలు అన్నీ అయిపోయినాక కలిసిపోయినాము. సో కలిసిపోయినాక ఇది ఒక ఫస్ట్ సెలబ్రేషన్ మన దానిలో. సో చాలా రోజుల తర్వాత బర్త్డేలు వస్తాయి ఒక్కొక్కలేదు. సో ఈరోజు జెస్సీ బర్త్డే అనమాట. సో జెస్సీ బర్త్డే మేము సెలబ్రేషన్ చేస్తే ఎట్లుంటుంది? ఒక నిమిషం, జెస్సీ హ్యాపీ బర్త్డే కాదు జెస్సీ, ఈయన హ్యాపీ బర్త్డే అంటున్నా అంటే నువ్వు అర్థం చేసుకో. ఇన్ని రోజులు నేను నువ్వు చూసినావో చూడలేవో తెలియదు. మొన్న చూసింది నువ్వు చేసే చిత్క పనులు ఇంకెట్లుంటాయి చూడు. నేను మంచిగా న్యాచురల్ గా నువ్వు తిట్టినో సరే ఓకే అంత అయిపోయింది లైట్. కానీ సో నేనేమంటున్నా అంటే ఇది ఒక సర్ప్రైజ్ బర్త్డే నీకు. ఎట్లా అంటే నీ లైఫ్లో నువ్వు చూడలేవు, నీ లైఫ్లో నువ్వు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా నువ్వు ఫేస్ చేసి ఉండవు. అవును అదే ఉండకపోవచ్చు ఆమె. అదే దేనికోసం అదే మనం నీకు తెలుసు దొంగ. సో కొన్ని ఉన్నాయి అనమాట. సో ఆమెకి అయితే మన దగ్గరకు వచ్చినాక అన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, ఎవరు దీన్ని తప్పు అనుకోవద్దు. సో కాల్ చేద్దాం ఆమెకి అయితే. సో మనమైతే ఫోన్ చేద్దాము. ఫోన్ చేసి అంటే లైక్ నార్మల్గా నువ్వు రా, నేను కేక్ కట్ చేపిస్తా అని చెప్పినా కానీ ఆ కేక్ కట్ చేపించినాక దానిలో ఏముంటుంది ఏం లేదు అనేది ట్విస్ట్ అనమాట. నీకు కూడా తెలుసు. సో మనమైతే ఫోన్ చేద్దాం, అమ్మ ఏడుంది ఏం లేదు అనుకొని సెలబ్రేషన్ స్టార్ట్ చేసే ముందు రెడీ ఉండు, స్కిప్ చేయకూరు వీడియోని. అండ్ అట్లనే మర్చిపోకూరి కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ని కొద్దిగా ప్లీజ్ జర హైప్ చేస్తే జర మంచిగా అవుతుంది, జర రికమెండేషన్ చేస్తుంది. ఎవరితో లేదు. హలో జెస్సీ, హ్యాపీ బర్త్డే జెస్సీ. ఏడు నువ్వు వస్తున్నావు, ఏడు నువ్వు ఎంతసేపు అవుతుంది చెప్పు కరెక్ట్. మంచిగా నేను ధర్మేష్ అన్న మళ్ళా ఏమంటారు నీకు కావాల్సిన మీ సబ్స్క్రైబర్స్ ఒక మంచి ప్లాన్ చేసారు అనమాట. సో నువ్వు వస్తే కేక్ కూడా తెచ్చినాము. కేక్ నేను చేయను అని కాంప్రమైజ్ అయిపోయినా. 200 కాడ ఎందుకు, 200 రూపీసే కేక్.
అట్లేంలే కానీ కాదు జస్ట్ పోనీ అవన్నీ ఇప్పుడు నువ్వు అవన్నీ ఇయ్యకు, నేను వీటికి వచ్చినాక మాట్లాడదు. కేక్ ఏం కట్ చేపిస్తలే నేను, జస్ట్ పిలిచిన అంతే. కానీ ఒకసారి రా, వచ్చి కలిసిపోదా జల్దీరా. నీకోసం వస్తున్నా, ఏంటండి నీకోసం వస్తున్నా, కేక్ కోసం కాదు. నా కోసం వస్తున్నావు, కేక్ కోసం కాదా? నాకు తెలుసు నువ్వు కేక్ కోసం రావు అని చెప్పేసి. అంటే ఆమె ఇంకా పగ పెట్టుకుంది. అట్లా కాదు అట్లా కాదు. మళ్ళీ నీకోసం వస్తున్నా. ఇష్టంతో వస్తున్నా. సరే దాదా జల్దీ రా. వస్తున్నా. అయితే ఏమైందంటే మళ్ళీ నా బర్త్డే వస్తుంది కదా, ఏం సెలబ్రేషన్ చేస్తావు అన్నట్టు అడిగింది. కొట్టకు నువ్వు బ్యాండ్ ఇప్పుడే ఆగు, ఏం సెలబ్రేషన్ చేస్తావు అని అడిగింది. చెప్పేది నువ్వు. అయితే నేను అన్నా వద్దు, ఈ కొట్లాడాలు అయితేనే ఉన్నాయి, ఆయన కూడా అవసరం ఆ సెలబ్రేషన్ అవి ఇవి. సారీ చెప్పేసుకున్నాం. అరే అయిపోయినా కూడా చెప్పేది నువ్వు, నేను చేయనని చెప్పిన బర్త్డేలు నాకు నచ్చవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సీక్రెట్ గా మాట్లాడుకురు ఇల్లు మనకు నువ్వు మళ్ళా నువ్వు అంటావు మధ్యలో. అయితే నాకు బర్త్డేలు గిడ్డలు నచ్చవు, సో చేసి వద్దులే లైట్ తీసుకో, నేను అయినా కేక్ కట్ చెప్పానని చెప్పిన, కానీ ఆమెకి ఇప్పుడు కేక్ కట్ చేపిస్తున్నా, అదే సర్ప్రైజ్ అనమాట. సో చూద్దాం ఎట్లుంటుందో. సో స్కిప్ చేయకూడదు. ఓ ఆడ కేక్ పెట్టినావు, కేక్ తెప్పు ఫస్ట్. ఆమె వస్తుంది, దగ్గరలోనే ఉంది, ఓ కేక్ తెప్పు. నీకోసం తెస్తున్నా. నా కోసమే నేను అన్ని, నా కోసం అందరు నా కోసమే ఏరి, నా కోసమే ఏరి. ఓ జల్దీదే. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినాం మళ్ళీ మన డైరెక్ట్లో వచ్చేస్తాం, పెట్టేసి చూసి. సో ఈమె కోసం ఒక తల్వారు. అరే ఇంకేంది ఇది, స్పార్క్. ఇది హ్యాపీ బర్త్డే జెస్సీ. ఇది తీసి చూద్దాం. కేక్ ఎట్లా చేపించిన తెలుసా? ఇది అన్న నమ్ముతున్నాము, నా రక్తంతో చేపించిన. తినొద్దు అయితే మరి. చూడు ఎంత మంచి రాపించినావు కానీ సైడ్ లో అతుకోవుతుంది. అది జర అది తెచ్చేటప్పుడు లాడర్లో వచ్చింది, అది గుంతల కాడ ఇబ్బంది అయిపోయింది. నీ రక్తం ఏంది బ్లూ కలర్ లో ఉంది మరి? నీ రక్తం ఏంది బ్లూ కలర్ లో ఉంది మరి? బ్లూ కలర్ లేదు, అది రెడ్ కలర్ రాపించిన, బ్లూ కలర్ లో చేపించేసిన మ్యానుఫ్యాక్చర్ లో. దీని మీద పెట్టు మళ్ళా, ఎందుకంటే స్టోరీ అవుతుంది అది అట్లా. సో గైస్ చూసుకోవచ్చు, కేక్ కూడా తెచ్చినాను అనమాట. సో ఇది ఎంత కేక్ అంటే వాల్యుబుల్ కేక్ ఇది. అవునా? చెప్పాలంటే నాకు గోల్డ్ రింగ్ అమ్మేసి కేక్ తెచ్చినాము. సోరీ అమ్మ 200 వచ్చినాయా గోల్డ్ రింగ్ అమ్మితే? సోరీ అమ్మ 200 వచ్చినాయా గోల్డ్ రింగ్ అమ్మితే? అంటే అర్థం చేసుకో, ఎన్ని పైసలు తీసుకోండి నాకు ఇవ్వకుండా. మరి దాని మీద పడుతుంది అన్నది. అంకుల్ ఆంటీ మనోడు ఒక పాప బర్త్డే కోసం గోల్డ్ రింగ్ అమ్మేసిండు, చెప్తాడేమో. ఫైనల్ గా చేసి వచ్చేసింది. ఏం చేస్తలే, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఏం లేదు ముంగల ఏం లేదు. అరే మా ఇంటికాడికి కదా కాదు పాము దాచి చేసి నీకోసం. అరే ఇంత చేస్తే నువ్వు ఇట్లా చేస్తే నువ్వు మంచిగా ఉండదు అన్న. ఏమో పట్టుకుంటుంది చూడు, పింఛన్ పైసలు వచ్చినాడు. సో రివీల్ చేస్తున్నా, హ్యాపీ బర్త్డే జెస్సీ. అట్లా చేస్తారా? ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మీరు? చిన్న కేక్ అది, దానికి సరే హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్, హ్యాపీ బర్త్డే జెస్సీ. సో బర్త్డే కదా, నేను అసలు కేక్ కోస్తా అని చెప్పలే. నేనే చెప్పిన. నేను చెప్పినా నువ్వు ఎప్పుడన్నా నన్ను మంచం లెక్క చూపించు. అది మ్యాటర్, మేమిద్దరం కొంచెం నాకు ఎప్పుడైనా ఆయన చంపేబుద్ధి అవుతుంది కానీ కట్టెతో ఉంది. ఇవే వద్దా అంట, నన్ను ఎందుకు చంపుతావన్నా? సరే కానీ అది సో
నడానా దాన్న పాపం మళ్ళీ ఆమె వెళ్ళిపోతుంది ఆమె, ఎందుకంటే మనకు వాల్యుబుల్ టైం ఇస్తారు వీళ్ళు పెద్దోళ్ళు, వాల్యుబుల్ టైం ఇస్తారు. ఆ టైం వదిలేసాయి. నైట్ 12 o'clock ఫోన్ చేస్తే వేరే కాల్ బిజీ. నా ఫోన్ ఎప్పుడు లేపింది 12:20కి. ఈ మీ ఇద్దరు మధ్యలో ఇంపార్టెంట్ కేక్ తినేసేయాలా మరి? కేక్ ముందుకే కోపించే ముందావు తినేసా మరి కేక్. అరే నీకు బాధ అనిపించదా? ఏం బాధ? ఫస్ట్ కేక్ తిందాం. ఫస్ట్ నేను విజ్ చేసినప్పుడు చేయాలా? నా కూల్ చెయ్యకు. వద్దు, నేను నీ బర్త్డే చేయాలని చెప్పి అనుకున్నా, చేస్తున్నా. అన్న వద్దన్నా, అన్న ఎందుకు కేక్ ముందే తినేసి అన్న బాంబు కొట్టావా అన్న? వస్తలేదు అయ్యా, ఇది అయ్యా దాన్న వస్తలేదు. హ్యాపీ అంటే బాంబు లేకపోతే బాంబు తయారు చేసిన మనిషి పక్కన నుండు. హ్యాపీ బర్త్డే టు యు. ఎందుకు వస్తావు మొత్తం జెస్సీ? మనం ఉన్నమే ముగ్గురం. కోషూర్లలో అంటే ఫస్ట్ వీళ్ళకి కత్తిలు ఇచ్చిన డ్రమ్ములు ఇచ్చిన ఫస్ట్ మనకి అరే చూడాడు ఎందుకు వచ్చింది. ఎవరు వేరే వాళ్ళు ఒకటి కాదు. అదే వాళ్ళు ఒకటే కాదు కానీ నేను మీతో మాట్లాడేది ఉంది పర్సనల్ గా. నేను మీరు పర్సనల్ మాట్లాడుకో, నా దగ్గర మాట్లాడు. నీ దగ్గర మాట్లాడితే వెళ్తే మేము మాట్లాడుకునే చాలా ఉంటాయి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చేసి. నాకు తెలిసి నీ బర్త్డే ఇట్లా జరగదు, సో ఇంకా ఉంటుంది. హ్యాపీ బర్త్డే. మొన్న మెక్డానల్డ్స్ ఇట్లానే కొరికినాం. బర్త్డే రోజు కూడా నాకు కాదేడా కొంచెం పెద్దోడు ఉన్నా, నీకు ఏమన్నా తెలివి ఉందా? హ్యాపీ బర్త్డే చేసి అన్న కేక్ పెట్టన్న, చాక్లెట్ అప్పటి నుంచి తింటున్నావు కదా ఇది. కేక్ అంటే పెట్టాము ఆకలితో నాకు తెలుసు. ఆమెకి అన్న చెప్తున్నా ఇంత వాల్యూ ఇచ్చిన హ్యాపీ బర్త్డే ఆమెకి. ఓకే ఇట్లా తింటుంది, బర్రె తిన్నాడు తింటుంది. తరుణ్ మళ్ళీ తెచ్చినావు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. తర్వాతకి ఎప్పుడు తర్వాతకి కాదు, కేక్ ఎవరు తెచ్చిండు? నేనే తెచ్చిన. అమ్మా నేను తెచ్చినా అంటే మంచి లేదంటదేమో అనుకుని అందుకే డౌట్ తో చెప్పిన నేను. అరే తర్వాత ఏం చేసి చెప్పు మీ వాళ్ళకి అసలు అలా వీడియో పెట్టినాము. ఎందుకు వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? కేక్ కోసం ఆశపడి వచ్చినాం అనుకుంటారు. మేము అభిమానంతో వచ్చినాం ఇక్కడికి. ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు. చెప్పు మీ వాళ్ళకి ఎట్లా అసలు సెలబ్రేట్ ఏం చేస్తున్నావు? బాగుందన్నా. అవి తినుకుంటేనే బాగుంది అంటుంది, నీకు అర్థమైతే లేదా? ఎందుకు ఇలా కొరుకుతున్నావు? కొరికేస్తావారా? కొరికేస్తావా? ఏం టార్చర్ చూడు అన్న. జెస్సీ అంటే నాకు మస్తు ఇష్టము. అయితే కొరికేస్తావా? ఆమెకి కేక్ లో నేను చూపించలేకపోవచ్చు ప్రేమ, కానీ చూపిస్తా కొద్దిసేపు అయితే. అసలు సరే ఇక అంత వదిలేసి. అరే ఎన్నిసార్లు తింటావు జెస్సీ? జెస్సీ తిను. అంత ఆకలితో ఉన్నావా? ఈ మొత్తం తినేసి కట్ చేసిన. అరే అమ్మా కట్ చేసిన మనం ఇట్లా అన్నా అంత అయ్యో అమ్మా సరే తినిపిస్తావు. సో జెస్సీ కోసం ఈ కేక్ దా బేటా తినవా జెస్సీ? ఓకే, నా మీద ప్రేమ ఉంటే జెస్సీ నువ్వు కేక్ తింటావు, లేదంటే తినవు. అది మొత్తం తినేసి కక్కేస్తావు మొత్తం ఆన్మీనే. నీ మీదే కదా అంటే కక్కనికి తింటున్నావా? అంటే ప్రేమ లేదైతే మీకు నిజంగానే ప్రేమ ఉందిలే. తింటుందిలే, ఎంతో అంత తినలే, కాదని చెప్పేసి పడేయలేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ. అరే బర్రెనా ఈమె ఏంది మీ ఇగో మొత్తం మళ్ళీ తరుణ్ నువ్వు తింటావా అని అడుగుతుందా? తింటనే ఉంది. సో చెప్పు ఎట్లా అనిపిస్తుంది? అంటే నీకు అంతా కూడా నిజంగా ప్రేమ ఉంటే ఇట్లా మాట్లాడరబ్బా. ప్రేమ ఉంటే ఇట్లా అసలు ముఖంలో ప్రేమనే కనబడతలేదు. ముఖంలో కనబడకపోతే ప్రేమ ఆడుందని నాకు కూడా తెలుసు. ఈడున్న ప్రేమని బయట పెట్టుకొని అందరికి చూపించాల్సిన అవసరం లేదు. నేనే భద్రంగా దాచుకుంటా. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడునా. నీకు ఎట్లా అనిపిస్తుంది?
నీ బర్త్డే చేసినాం కదా సో అంటే లైక్ ఇది స్పెషల్ బర్త్డే కాదో నాకు తెలియదు నీ లైఫ్ లో నీకైతే స్పెషల్ బర్త్డే కాదు కదా. అయ్యి అట్లా అంటే లేదు పండుకి స్పెషల్ బర్త్డే అయితే కాదు. నా సైడ్ నుంచి నా స్పెషల్ పర్సన్ పక్కన ఉన్నాడు కాబట్టి నాకు స్పెషల్ బర్త్డే. నేనే స్పెషల్ పర్సన్. నేనే స్పెషల్. అట్లా అంటలేదు చేసి నేను స్పెషల్ కాకపోతే నేను ఎందుకు చేస్తే చెప్పి ఇదంతా నాకు అర్థం కాదు. అంటే నీకు స్పెషల్ లేదు. కుక్కలు కూడా మొత్తుకుంటున్నాను స్పెషల్ కాదు బర్త్డే చెప్పి కేక్ లేదా అని. జెర్సీకి కుక్కలు కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నాయి. మా ఇంటికాడ అంత ప్రేమ ఉంది జెర్సీ కోసము. సో నాకు నా మీద ప్రేమ ఉంటే వాటికి నా మీద ప్రేమ. గిఫ్ట్ నీ గిఫ్టా? ఇప్పుడు ఈ బర్త్డేనే చేసిన ఇంకా గిఫ్ట్ కూడా కావాలి అంటే నీ గిఫ్ట్ మెయిన్ గిఫ్ట్ కోసమే వచ్చినావు. అయితే ఏమి వచ్చింది మెయిన్ చెప్పాలంటే గిఫ్ట్ కోసం. తమ్ముడు చోటు నీకు నీ లాస్ట్ బర్త్డేకి ఇది నేనే ఇచ్చిన. నా బర్త్డేకి ఇది ఇచ్చింది. ఏంది 20 రూపీస్ చైనా? 20 రూపీస్ సిల్వర్ అన్నా. 20 రూపీస్ చైన్ లాగా కనబడుతుంది. సిల్వర్ అన్నా. నీకు అరే కొంచెం రీతుందా? మళ్ళీ అన్న ఉన్నాడు నా హ్యాపీ బర్త్డేకి ఒక్క కేక్ కూడా తెలియే. ఈమె బర్త్డేకి కేకులు అంట మళ్ళీ గిఫ్ట్లు అంట. ఇగో ఈ చైన్ ఇచ్చింది, నేను ఈ చైన్ తెచ్చిరా. అన్నా నేను అప్పు చేసి మేము బర్త్డే చేస్తున్నాను. నీకు అప్పు కాదు కదా. 200 గజాలు అమ్మి అన్న నీకు మంచి బర్త్డే చేస్తుంది అన్న. నువ్వు టెన్షన్ ఏం తీసుకో. అరే ఈమె బాధపడుతుంది. అమ్మా Golden sparrow en nengila arrow నీలాద లైఫ్ రొంబ సారో. సో చెప్పు చేసి ఎట్లా అనిపిస్తుంది బర్త్డే అంటే లైక్ నేను చేయడం ఈ చిన్న బర్త్డేనే కావచ్చు అంటే నాతోని నా చిన్న బర్త్డే అయినా పెద్ద బర్త్డే అయినా సరే ఇన్ని లొల్లు అయిన తర్వాత కొంచెమైనా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మంచి ఫీల్ ఉంది, మంచిగా ఉంది. ఎందుకంటే అంటే నువ్వు ఇలాంటి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావు అంటే లైక్ అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇన్ని ఇయర్స్ లో ఎన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా సరే ఈ ఫీల్ మాత్రం నాకు రాలేదు. ఈ ఫీల్ రాలేదు అంటే ఈ పర్సన్ వేరు కాబట్టి. అదంటలే నేను ఏమంటున్నా అంటే లైక్ నువ్వు నీ లైఫ్ లో ఎలాంటి బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే చెప్పుకోలేని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని ఉంటాయి. చెప్పు జరం మన వాళ్ళకి చెప్పు. ఉంటాయి అదే అంటే నువ్వు బాధపడిన ఎందుకు వాళ్ళు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నీ లైఫ్ లో ఏం జరిగింది? నువ్వు ఎట్లా ఈ స్టేజ్ వరకు వచ్చి నీ కష్టాలంటే చెప్పు. నీ కష్టాలు చెప్పు. నా కష్టాలు చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. ఆ కష్టాలు చెప్పుకుంటా మేము ముందుకు వస్తా. అంటే నీకు చాలా బాగా బర్త్డేలో అంటే బర్త్డే సెలబ్రేషన్స్ అన్నప్పుడు ఈ హ్యాపీనెస్ లో ఈ మూడ్లు ఉంటే బాగుంటది. అవన్నీ తెచ్చుకొని చూడు బర్త్డే రోజు నువ్వు ఇప్పుడు హ్యాపీయే కదా? ఈమెకి ఏడిపించడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే చూడలేను ఫస్ట్. నేను ఏడవా కానీ ఏడ్చిన సిగ్గుశరం లేదురా. ఆడపిల్లల గురించి ఏడవద్దని ఎన్నిసార్లు చెప్పినా ఇష్టమైన వాళ్ళ గురించి ఏడుస్తారు. నా ముందు ఒక ఆడమ్మ ఏడుస్తుంది తట్టుకోలేను. నువ్వు ఏడ్చా నేను తట్టుకోలేనయ్యా. బర్త్డే గిఫ్ట్ ఇది. నీ బర్త్డే గిఫ్టా? సరే నీకు నీ బర్త్డేకి గిఫ్ట్ కావాలి అనుకుంటే నువ్వు ఊహించుకోలేని గిఫ్ట్ నేను ఇస్తలే. ఇదే నీ బర్త్డే స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. ఎట్లుంది? అయ్యా కేక్ మొత్తం బాగా అయిపోయింది. గిఫ్ట్ ఎట్లుంది? ఏంది పండు అంత గలీజ్గా గిఫ్ట్ ఎట్లుంది అని ఇట్లా చేస్తావా అన్న? ఎవరు చేసి ఆయన చేసి గిఫ్ట్ పెడితే చేసేది ఇదాను చేసేది. అయ్యో అయితే ఏమైంది? చూడు నా డ్రెస్ చూడు. అదే చేతిలో ఏముంది చూపెట్టి. చేతో ఇగో ఇది అగ్గిపెట్టే దీంతోనే వేసిన డ్రెస్ ఏంది అట్లా అయింది? ఎక్కడి నుంచి కేక్ ఎవరు లేని వాళ్ళకి ఇస్తా కేక్ అయినా తింటారు. ఇవే వద్దండి. నేను ఏం చేస్తున్నా అంటే నేను ఆల్రెడీ దాంట్లోకి వెళ్ళి మధ్యలో మేము ఆల్రెడీ కేక్ తెచ్చి పెట్టారు. ఆ కేక్ కూడా తినని సక్కకి. ఇగో కేక్ తెచ్చిండు. ఆ కేక్ కూడా చక్కగా తినలేదు. ఇంకా గిఫ్ట్ కూడా కేక్ కూడా నాశనం ఒక నిమిషం ఇచ్చిన ఇంత పెద్ద
ఇట్లా ఇట్లా తిరుగు. అయ్యో ఇంటికెళ్ళి మొత్తం కేకు ఎంటికెళ్ళొద్దు కూడా తినిపించింది మే, మళ్ళీ తినని అదే అంటుంది. అన్న ఎందుకు అన్న ఇట్లా చేస్తారు? జుట్టు కడితే పోతుందా అన్న? తరుణ్ నా గిఫ్ట్ ఇది, తరుణ్ ప్లీజ్. ఇదే గిఫ్ట్ నా కోసం చేయలేదు, అవి మాత్రం నా కోసం. అదే గిఫ్ట్ వద్దు, నాకు ఏమొద్దు, నాకు ఈ బర్త్డే కూడా ఇప్పుడు మంచిగా అనిపించలేదు. అవికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది కానీ నేను ప్లాన్ చేశాను, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది.